సోమవారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, నక్షత్రాల వారిగా ఫలాలు, ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, కృష్ణపక్షము, సోమవారం. ఈరోజు తిథి కృష్ణ పంచమి, మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. తర్వాత కృష్ణ షష్ఠి, బౌళ షష్ఠి అన్నమాట. నక్షత్రము ధనిష్ట నక్షత్రము, మరుసటి రోజు మధ్యరాత్రి అంటే 17వ తేదీ మధ్యరాత్రి 1:14 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం వస్తుంది. చంద్రుడు మకర రాశిలో 14 జూన్ 2025 నుంచి 16 జూన్ 2025 వరకు సంచరిస్తాడు. వర్జము ఈరోజు తెల్లవారుజామున 5:03 నుంచి ప్రారంభమై 6:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:43 నుంచి 1:35 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:21 నుంచి 4:13 వరకు. ఇక రాహుకాలము ఉదయం 7:20 నుంచి 8:59 వరకు. అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం 2:44 నుంచి 4:21 వరకు. ఈరోజు యోగము వైద్యుతి ఉదయం 11:06 వరకు ఉంటుంది. తదుపరి విష్కంభ. కరణము కౌలవ ఈరోజు 3:46 తెల్లవారుజాము 16వ తేదీ అంటే ఈరోజు రాత్రి, సోమవారం రాత్రి, తెల్లవారితే మంగళవారం అనగా 3:46 వరకు ఉంటుంది. తైతుల ఈరోజు మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. మిథున రాశిలో సూర్య సంచారం ఉంటుంది. 15 జూన్ 2025 నుంచి 16 జూలై 2025 వరకు. ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 3:34. యమగంట కాలము మధ్యాహ్నం తెల్లవారుజామున ఉదయం 10:35 నుంచి 12:16 వరకు. సూర్యోదయం ఈరోజు తెల్లవారుజామున 5:41, సూర్యాస్తయము సాయంత్రం 6:51, చంద్రోదయము రాత్రి 11:03, చంద్రాస్తమయము ఉదయం 9:55 అవుతుంది. ఈరోజు దిన ప్రమాణం 13:09 ఉంటుంది. అభిజిత్ లగ్నం 12:16 వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణం 10:50. ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ఈరోజు తూర్పు దిశ వారసులు అవుతుంది కాబట్టి తూర్పు దిశ ప్రయాణించకూడదు. తూర్పు దిశకు వెళ్ళాలనుకుంటే మీరు ముందుగా ఇంట్లో వచ్చి బయలుదేరి వెళ్ళి ఉత్తరం వైపు వెళ్ళండి, తిరిగి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి. లేదా ఇంట్లో అద్దంలో ముఖం చూసుకొని పాలు కానీ తాగి బయలుదేరండి. ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం